భోజనం చేసేటప్పుడు అతిగా నీరు తాగుతున్నారా? అయితే జీర్ణ సంబంధిత ఇబ్బందులు తలెత్తవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలంలో ఇలాగే చేస్తే ఐరన్, విటమిన్ బి12 వంటి పోషకాల లోపం ఎదురు కావచ్చని చెబుతున్నారు. అసలు తినేటప్పుడు ఎంత వాటర్ తాగాలి? అతిగా తాగితే ఎలాంటి బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉంటాయనే విషయాల గురించి చూద్దాం. తిన్న ఆహారం జీర్ణం కావటానికి పొట్టలో కొన్ని రకాల ఎంజైమ్ల ఉత్పత్తి జరుగుతుంది. భోజనం చేసేటప్పుడు ఎక్కువ మొత్తంలో నీరు తాగడం వల్ల ఈ జీర్ణరసాలు పలుచబడి జీర్ణ ప్రక్రియ మందగించే అవకాశం ఉంటుంది. పోషకాల శోషణ కూడా తగ్గే ఛాన్స్ ఉంటుంది. అంతేకాదు, ఆహారంలోని పోషకాలను విచ్ఛిన్నం చేయడానికి ఆమ్లాలు చాలా ముఖ్యం. తినేటప్పుడు లేదా వెంటనే నీరు ఎక్కువగా తాగడం వల్ల పొట్టలో ఆమ్ల గుణం తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఇది ఐరన్, విటమిన్ బి12 వంటి ముఖ్యమైన విటమిన్ల శోషణను దెబ్బతీయొచ్చు. దీనివల్ల దీర్ఘకాలికంగా జీర్ణ వ్యవస్థపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. తినేటప్పుడు 250 నుంచి 300 మిల్లీలీటర్ల వరకు, అంటే ఒక గ్లాస్ నీరు కొంచెం కొంచెంగా తాగడం మంచిదే. తినే సమయంలో అంతకు మించి అధికంగా నీరు తాగితేనే ఇబ్బంది. జీర్ణక్రియ సమస్యలు రాకుండా ఉండాలంటే భోజనానికి 30 నిమిషాల ముందు, తిన్న 30 నిమిషాల తర్వాత ఎక్కువ నీరు తాగొచ్చు. భోజనం చేసేటప్పుడు మోతాదు మేరకే నీటిని తీసుకోవడం మంచిది. కొన్ని సందర్భాల్లో వేగంగా ఎక్కువ నీరు తాగడం వల్ల కూడా రక్తంలో సోడియం స్థాయిలు పడిపోతాయి. ఇది హైపోనెట్రేమియా అనే సమస్యకు దారి తీయవచ్చు. దీనివల్ల వికారం, తలనొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇది జరగడం అరుదే. తరచూ భోజనం తర్వాత అతిగా నీరు తాగడం వల్ల కడుపు బరువుగా అనిపించడం, ఉబ్బరం వంటి ఇబ్బందులు కూడా తలెత్తే ఆస్కారం ఉంటుంది.